చిన్న ప్రివ్యూతో ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? మా డే 3 ఇన్ బ్యాంకాక్లో యాజ్ యూజువల్గా నేను నా డేని జిమ్తో స్టార్ట్ చేశాను. మా హోటల్లో ఉన్న జిమ్ స్నూకర్స్లో జిమ్ చేసేసి, ఎందుకంటే మేము ఏ కంట్రీకి వెళ్ళినా మా ఫిట్నెస్ని మర్చిపోము, కంపల్సరీ ఎక్సర్సైజ్ అని చేస్తాము. ఒక్క డే మిస్ అయినా ఇంకో డే అయినా కంటిన్యూస్గా చేస్తాము. సో మనం చేసినప్పుడు ఫుల్ ఎనర్జెటిక్గా డేని స్టార్ట్ చేయొచ్చు. జిమ్ తర్వాత బ్యాంకాక్ స్ట్రీట్స్ పైన కాసేపు అలా చిన్న వాక్ చేసి బాడీని కూల్ చేసి హోటల్ రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ గాయ్స్, థర్డ్ డే. We are starting to Pattaya to visit Tiger Park and Coral Island. Are you excited? Yes. We are moving to Pattaya and then Tiger Park and Coral Island. Walking straight today our schedule. So we are just came outside of the hotel. Now we are on the way. మా షెడ్యూల్ ప్రకారం బ్యాంకాక్ నుంచి పటాయా బయలుదేరాం 7 o'clockకి. మా డ్రైవరు 2400కి ఈ నుంచి బ్యాంకాక్ నుంచి పటాయాకి మాట్లాడడం, అంటే టైగర్ పార్క్, కోరల్ ఐలాండ్, మళ్ళీ అక్కడ మన సీనియర్ ఉంటే అవన్నీ చూపించి నైట్ మళ్ళీ ఎంత నైట్ అయినా మా హోటల్లో డ్రాప్ చేస్తాడు. ఈ థర్డ్ డేలో మా ఎక్స్పెండిచర్ వచ్చేసి పైన చూపిస్తున్న లిస్ట్ ప్రకారం ప్రతి ఒక్కరికి 13,000 ఇండియన్ కరెన్సీ పడింది, ఇంక్లూడింగ్ టోల్, అప్ అండ్ డౌన్ టోల్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. 3 అవర్స్లో బ్యాంకాక్ నుంచి పటాయా రీచ్ అయ్యాము. మా ఫస్ట్ అడ్వెంచర్ టైగర్ పార్క్కి టోకెన్ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసాము. డిఫరెంట్ ఉన్నాయి 500 చిన్న టైగర్తో దిగడానికి. సో మేము పెద్ద టైగర్తో ఇది తీసుకుంటాం. ఈ ప్యాకేజ్ 9,110 అరౌండ్ 2,600కి మాకు ప్యాకేజ్ వస్తుంది. మళ్ళీ ఒక ఫోటోగ్రాఫర్ పెట్టుకొని ఇట్లా ఫొటోస్ కూడా తీసుకుంటాం అన్నమాట మొత్తం. యాజ్ పర్ మన ఆప్షన్ ప్రకారం పేమెంట్ చేసేసుకొని మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాక వాడు మనకి ప్రికాషన్ స్టెప్ చెప్తాడు. అన్ని ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తగా అని ఇంకా ఈ అడ్వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు నాలో ఒక వైబ్ ఒక సాంగ్ రూపంలో ఇలా రిప్రజెంట్ అయ్యింది. మా అన్న పులిరా. మోస్ట్ ఆఫ్ ద టాలెంట్ ట్రిప్ అందరూ ఎలా ప్లాన్ చేస్తారంటే పటాయాలో స్టే చేసి బ్యాంకాక్ వస్తారు ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే పటాయా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో స్టే చేయడానికి మేమేం చేస్తామంటే బ్యాంకాక్లో స్టే చేసి 2 days బ్యాంకాక్ అంతా తిరిగి పటాయా థర్డ్ డే వెళ్ళాము. అది కూడా 7 o'clockకి బయలుదేరాము. మేము పటాయా టైగర్ పార్క్ రీచ్ అయ్యారు 10 అయింది. సో ఎంట్రన్స్ మనకి అంటే 1.5 hour మనం పటాయా టైగర్ పార్క్లో స్పెండ్ చేయడానికి ఉంటుంది. సో వెళ్ళంగానే ఫోటో దిగడానికి వెళ్ళదు. మొత్తం టైగర్ పార్క్ మొత్తం డీటెయిల్గా చూసి అక్కడ ఉన్న డిఫరెంట్ టైగర్స్ని చూసినాక మనము ఫోటో దిగడానికి వెళ్ళాలి. సో మేము మొత్తం అక్కడ 1.5 hour టైం స్పెండ్ చేసి టైగర్స్ని చూసి ఇంకా ఎక్సైటింగ్ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది చూడండి.
Only one person. Take photo. Walk on. నేను అక్కడ ముందుకెళ్ళి ఇదంతా క్యాప్చర్ చేసినప్పుడు అక్కడ ఉన్న ట్రైనర్ వెళ్ళేసి మనకు టైగర్ని ఎక్కడ ముట్టుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని చూపిస్తాడు. ఈ ఫోటో దిగిన సెషన్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా భయంగా కూడా ఉండే. ఇంకా ఆ టైగర్ రోరింగ్ వినగానే మా గుండెలు జారిపోయినాయి. కూడా ఇదటో జర్రుంటే చచ్చిపోతుంటరా. మా సార్ అయితే చాలా భయపడుతుండే ఫోటో దిగడానికి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. తోకనట పట్టుకో. మా సార్ అస్సలు భయపడలే ఫోటో దిగడానికి. ఇంకా నా టర్న్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ టైగర్ డ్రెస్ వేసుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి షాక్ అయిపోయారు. టైగర్ పుష్ప పుష్పరాజ్. మనకి ఒక 10 to 15 ఫొటోస్ అనేది గ్రూప్ వైజ్గా సెండ్ చేస్తాడు. ఇంకా అదే కాకుండా ఇక్కడ కనబడుతున్న చిన్న టైగర్, ఈ టైగర్తో ఫోటో దిగాలన్నా, ఈ టైగర్తో ఆడుకోవాలన్నా దీని టికెట్ వచ్చేసి, దీని ఫేర్ వచ్చేసి చాలా హై ఉంటుంది. ఇది ఫ్యామిలీ మెంబర్ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి బాగా ఎంటర్టైన్గా ఉంటుంది. దాని టైగర్ని ఎత్తుకొని ఆడుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ మొత్తం టైగర్ పార్క్ 1.5 hour తిరిగినాక అక్కడి నుంచి మేము చాలా ఎక్సైటింగ్గా ఇంకా పటాయా సైడ్కి బయలుదేరాము. టైగర్ పార్క్ నుంచి వితిన్ 20 minutesలో ద అమేజింగ్ కలర్ఫుల్ పటాయాకి రీచ్ అయ్యాము. అక్కడున్న బీచెస్, అక్కడ వైబ్ అయితే రియల్గా అద్భుతంగా ఉండే. పటాయా బీచ్ వ్యూ అయితే అమేజింగ్గా ఉండే. సో బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి మేము అక్కడ సమోసా కూడా ట్రై చేసాము. అద్భుతంగా ఉండే సమోసా టేస్ట్ కూడా. ఇండియన్ సమోసా కూడా అక్కడ అవైలబుల్ ఉండే. ఎప్పుడైతే మేము సమోసా తింటుంటే ఇక్కడ కనిపిస్తున్న క్యాబ్ పెట్టుకొని ఉన్న అమ్మాయి అబ్బాయి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి పటాయాలో ఉన్న ఇండియన్స్ టూరిజం వాళ్ళు వచ్చేసి మాకు ఒక బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చారు. దాంట్లో కోరల్ ఐలాండ్కి స్పీడ్ బోట్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకా యాక్టివిటీస్, ఇంకా ఫుడ్, ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని ది బెస్ట్ చీప్ ప్రైస్లో ప్యాకేజ్ ఇచ్చారు. చాలా ఎక్సైటింగ్గా ఉండే ఆ ప్యాకేజ్ అయితే. థాయిలాండ్ పైనాపిల్. ఇంకా కోరల్ ఐలాండ్కి బయలుదేరాము. ద స్పీడ్ బోట్ ఎక్కబోతున్నాము. చాలా ఎక్సైటింగ్గా ఉండే. స్పీడ్ బోట్లో జస్ట్ మినిమం కొంతమందినే వాడు ఎక్కించుకుంటాడు. ఈ కనిపిస్తున్న పర్సన్ ఇందాక చెప్పాను కదా, వీడియో మాకు ప్యాకేజెస్ ప్రొవైడ్ చేశాడు. వాడిని ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాడి ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు ఎవరైనా పటాయాకి వెళ్ళి ఉంటే. పటాయా నుంచి కోరల్ ఐలాండ్కి 20 minutes స్పీడ్ బోట్ జర్నీ అయితే అమేజింగ్గా ఉంటుంది. ఈ స్పీడ్ బోట్ 20 minutes జర్నీలో నేను ఫ్రంట్లో కూర్చొని ఆ వ్యూస్ అయితే అమేజింగ్గా ఎంజాయ్ చేశాను. ఏమన్నా వైబ్ ఉండే నిజంగా. తర్వాత 20 minutesలో మేము మా డెస్టినేషన్ రీచ్ అయ్యాము. అక్కడ మమ్మల్ని ఆ టూరిజం వాడు కొన్ని అసైన్ చేస్తాడు. వాడు వచ్చేసి మాకు మొత్తం ప్యాకేజ్ డీటెయిల్స్ని ఇస్తాడు. ప్రికాషన్ స్టెప్స్, మేము ఏమేమి చేయబోతున్నాము, పేమెంట్స్ अన్ని డీటెయిలింగ్గా ఇస్తాడు. చూడండి. देना आप लोग यहाँ पर आए हुए हैं ना एंजॉय के लिए, और कोई भी आपके पास पर्पस नहीं है, वो भी फ्री फंड में नहीं आए, अपना पैसे देंगे। हमने 4 गेम चूज़ किया, बहुत सिंपल गेम है, 5 से 75 साल तक के लोग कर सकते हैं। हर ब्रीडिंग बोन्स प्रॉब्लम वाले नहीं कर सकते, बाकी शुगर कैंसर जो भी है गेम के साथ कोई लेना देना नहीं है, ठीक है। इन स्टेशन पर ये आज का एक हाईलाइट गेम है, ठीक है। कोरल आया और कोरल ना देखा तो कोरल आने का क्या फ़ायदा।
में तो फोटो वीडियो क्लियरली आ रही है, रियलिटी जो लाइफ में चलते हो, कुछ एरिया आपको देंगे, उसमें आपको चलना है, मछलियों का झुंड आपके पास है, ठीक है। आपको ఈ టూరిస్ట్ ఏజెంట్ మొత్తం ప్రికాషన్స్ ఇంకా యాక్టివిటీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి సీ వాటర్లో వెళ్ళినప్పుడు హెల్మెట్ ఇస్తారు, ఆక్సిజన్ హెల్మెట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పినాక మనకి ప్యాకేజ్ ఇస్తాడు, మనం సెలెక్ట్ చేసుకోవాలి. एक्टिविटी है रेसलिंग है, बनाना बोट जेट स्की। अगर आपने 2 एक्टिविटी करनी है, अंडर सी वॉकर करनी है, रेसलिंग करनी है, ये सेट ए है, ये 2 बात है। अगर आपने सेट बी करना है, ये अंडर सी वॉक है, बनाना बोट जेट स्की है, ये भी 2000 बात। अगर आपने एक నేనైతే ఇన్క్రెడిబుల్ పారాసైలింగ్ ఇంకా అండర్ సీ వాకింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉంటుంది చూడండి. ఈ పారాసైలింగ్ యాక్టివిటీని చేస్తున్నప్పుడు మనము అక్కడ పారాషూట్కున్న రోప్ని అస్సలు ముట్టుకోవద్దు. మన హ్యాండ్స్ని వేవ్ చేస్తూ ఆ థ్రిల్లింగ్ని మనము ఫుల్గా ఎంజాయ్ చేయాలి. సో వాడు మనకు పదే పదే చెప్తుంటాడు, హ్యాండ్స్ని పారాషూట్కున్న థ్రెడ్ని అస్సలు పట్టుకోవద్దు, మీరు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయని చెప్తుంటారు. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసినాను. వితిన్ 10 minutes వరకు ఈ పారాసైలింగ్ ఉంటుంది. నిజంగా అమేజింగ్ యాక్టివిటీ. మా అందరు కొలీగ్స్ కూడా ఈ యాక్టివిటీని పార్టిసిపేట్ చేశారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. తర్వాత మనకు అదే స్పీడ్ బోట్లో ఇంకా కోరల్ ఐలాండ్లో ఉన్న సీ వాక్ ఏరియాకి తీసుకెళ్తారు. ఆ ఏరియా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సీ వాక్ యాక్టివిటీ చేసే కన్నా ముందు మనందరినీ కూర్చోబెట్టి అక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే మనకి ఒక గ్రూప్ వైజ్గా ఒక 5 to 6 మెంబర్స్గా అక్కడ సీలో దింపుతారు. ఒక సర్టన్ ఏరియా ఉంటుంది. ఈ హెల్మెట్ని మనం వేసుకొని, ఆక్సిజన్ హెల్మెట్లు వేసుకొని ఇలా వాక్ చేయాల్సింది ఉంటుంది. సో మేము కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఇంకా నీళ్ళలో దిగి ఇలా చేపలతో ఎంజాయ్ చేయడం, చెప్పే కన్నా చూడడమే బాగుంటుంది. ఈ సీ వాక్ ప్యాకేజ్లో మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా అవైలబుల్ ఇస్తాడు. వాడు మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు మన వీడియోస్. తర్వాత అక్కడ నుంచి మనకి కోరల్ ఐలాండ్ తీసుకెళ్తాడు. అక్కడ ఒక 1.5 hour మనకి రెస్ట్ టైం ఇస్తాడు. మనకి స్పీడ్ బనానా బోట్ ఇంకా జెట్ బోట్స్ కూడా చేయొచ్చు. Very good experience in Coral Island. Coral. See walk. Boat go. Paisa go. ఇక్కడైతే ఒక అమేజింగ్ ఫారెన్ వైబ్ ఉంటుంది. మొత్తం ఫారినర్స్ చిల్ కావడానికి అయితే ఇది బెస్ట్ ప్లేస్. ఇది ఎవరు ఇష్టం వచ్చింది చేయొచ్చు. తినేటోళ్ళు తినొచ్చు, తాగేటోళ్ళు తాగొచ్చు, చిల్ అయ్యేటోళ్ళు చిల్ అయ్యొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ మళ్ళీ వచ్చి మమ్మల్ని అన్నీ అడుగుతాడు బాగుందా అని చెప్పి. చెప్పాను కదా, ఇదే టూరిజం వాడు. అన్నీ మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఇవన్నీ తర్వాత మమ్మల్ని లంచ్ కూడా తీసుకెళ్తాడు. ఐలాండ్ బీచ్ వచ్చేసి చాలా క్రిస్టల్ వైట్గా క్లీన్ వాటర్ ఉంటుంది. సో చాలా కూల్గా ఎంజాయ్ చేయొచ్చు. మనకు 6 packs ఉంటే కూడా చూపించుకోవచ్చు. సో అలా ఫుల్ ఫొటోస్, వీడియోస్ దిగేసి కాసేపు చిల్ అయ్యి, తాగేటోళ్ళు తాగి, తినేటోళ్ళు తిని, ఇంకేమైనా యాక్టివిటీ చేయాలన్న చేసుకున్నాక మొత్తం ఆ వైబ్ అంతా ఎంజాయ్ చేసి మేమైతే ఫుల్ అలిసిపోయాము. ఒక 1.5 hour 2 hours కోరల్ ఐలాండ్ మొత్తం తిరిగి చూసి బీచ్లో ఎంజాయ్ చేసి తర్వాత ఈ యాక్టివిటీస్ తర్వాత అరౌండ్ 5 అయింది. సో మనకి అదే స్పీడ్ బోట్లో మనకి రిటర్న్ తీసుకెళ్తాడు పటాయా దగ్గరికి. తీసుకెళ్ళి మనకి అక్కడ ఇండియన్ బఫేకి వాడు ట్రాన్స్పోర్టేషన్ పెడతాడు. అక్కడ నుంచి మనకు ఆ బఫే కూడా తీసుకెళ్తాడు. చాలా అమేజింగ్గా ఫుడ్ ఉంటుంది. నిజంగా చాలా కడుపు నిండా తినొచ్చు ఈ ప్యాకేజ్లో. మనకి మొత్తం పటాయాలో దొరకని ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటుంది. తర్వాత లంచ్ ఉంది. లంచ్ ఇక్కడ చేయాలి. ఈ కార్లో మాకు లంచ్ తీసుకెళ్ళిపోతాడు. మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నాం మేము. ఇక్కడికి వచ్చినాక ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. మాకు ట్రాన్స్పోర్టేషన్ అన్ని యాక్టివిటీస్కి ఒక 6,000 7,000 అవుతుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే 2 యాక్టివిటీస్ ఉంటాయి. నేనైతే పారాసైలింగ్ చేశాను, ఇంకా సీ వాటర్, అండర్ సీ వాటర్ ఒకటి యాక్టివిటీ చేశాను. తర్వాత పటాయా బీచ్లో అంటే కోరల్ ఐలాండ్ బీచ్లో కొద్దిసేపు వదులుతాడు, ఒక 1 hour. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి క్రూజ్లో ఇక్కడ తెచ్చి ఈ కార్లో తీసుకెళ్తాడు. ఈ కార్లో తీసుకెళ్ళి లంచ్ చేసినాక ఇక్కడికి మేము మా హోటల్కి వెళ్ళిపోతాం. అంటే పటాయా నుంచి మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిపోతాం.
సో టోటల్ ఓకే, సూపర్ ఉంది. దీంట్లో కూర్చున్నాం, అందరు ఇండియన్స్ అందరు ఉన్నారు దీంట్లో. దారిలో పోతున్నప్పుడు అక్కడ ఉన్న స్ట్రీట్స్ని కూడా నేను క్యాప్చర్ చేశాను. అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, చాక్లెట్స్ కానీ స్ట్రీట్ ఫుడ్స్ కానీ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు, షాపింగ్ చేయొచ్చు. సో ఇట్లా పచ్చి చేపలు కూడా అక్కడ కవర్లో పెట్టి అమ్మడము, ఇవన్నీ చూస్తూ మేము కొంచెం వాకింగ్ కూడా చేసాము అందరము అక్కడ తిన్న తర్వాత. ఎందుకంటే యాక్చువల్లీ లోపల మేము ఫుడ్ది వీడియో తీయలేను, ఎందుకంటే ఫుల్ హంగ్రీగా ఉండే, తినడం మీద కాన్సన్ట్రేషన్ ఉండే. తిన్నాక బయటకు వచ్చి వాకింగ్ చేసినప్పుడు ఇవన్నీ విజువల్ని క్యాప్చర్ చేశాను. ఎందుకంటే పటాయాలో ఎలా ఉంటుంది, అంటే థాయిలాండ్లో ఫుడ్ ఎలా ఉంటుంది, స్టాల్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపించడానికి కోసము నేనుగా చూసుకోవడానికి, మా ఇంట్లోకి చూపించడానికి ఇదంతా వీడియోగా చేసి నేను పెట్టుకుంటున్నాను. డిన్నర్ తర్వాత మేము ఇంకా వాకింగ్ స్ట్రీట్ వెళ్ళాము. వాకింగ్ స్ట్రీట్లో టైం స్పెండ్ చేసాం అరౌండ్ ఒక 2 to 3 hours. తర్వాత మాకు దొరికిన డ్రైవర్ చాలా అమేజింగ్గా దొరికాడు. వాడు వచ్చేసి గ్రాబ్లో దొరికాడు, కానీ మేము గ్రాబ్ కాకుండా యాప్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకున్నప్పుడు వాడు మమ్మల్ని సైట్ చూపించి మా కోసం నైట్ వరకు వెయిట్ చేసి మమ్మల్ని హోటల్ కూడా డ్రాప్ చేశాడు. ఇది కూడా ఒక బెస్ట్ అనుకోవచ్చు. ఇలా మా డే 3 ఇన్ పటాయాలో అమేజింగ్గా ఉండే, చాలా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి షార్ట్స్లలో రిలీజ్ చేస్తాను, ఎందుకంటే నేను చాలా పెద్ద లెంతీ వీడియోస్ తీయలేదు. అది వచ్చేసి షాపింగ్, ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కూడా, అంటే థాయిలాండ్ ఎయిర్పోర్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది. అవన్నీ నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటి వరకు మీ నిఖిల్ రాయ్.